పాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యముచిత పదాం భుజైక్మ రుక్మ వ్యామోహత సైతరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతో సదైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యువతయ స్తనయా విభూతి సర్వం దేవ నేమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మోదన భూతం సరస్య మహదాహ్వయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగవాహాన్ భక్తాంగిరేణ పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కురుకేశ చంద్రజలదిం గోవింద పూరాదిపౌ భట్టార్యన్ నిగమాంతయోగ జగదాచార్యో సకృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమన కోలేశ దేవాదిప నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాక్ అమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృత వారిరాసే వేదార్థ సారామృత పూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామున సోనవే యత్కటాక్షణ లక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సోనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. సృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధుం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సూనునా సుందర సంసారాన్నవసమగ్నజంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. శ్రీరంగ సింహగిరి దేశిక పాద సేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపంచే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనో భవం వేదాంతాచార్య సత్శిష్యం గుడేవర్యుమహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం శిష్య సేవతిం ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీశటగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగం. కీర్తిని చెవిగళాలారా చెవులారా వినాలి. చెవులారా ఆరా అనేది చెప్పుకున్నాం కదండి, చాలా అందమైన పదమని. మనసారా నోరారా చేతులారా ఇచ్చుకో కళ్ళారా చూడు, అలాగ చెవిగళాలారా నిన్ కీర్తి కని. నీ కీర్తి అనేటువంటిది ఒక పండు, భగవంతుడి యొక్క కీర్తి అనేటువంటి ఒక పండు. ఆ పండే కవిత్వం. నమ్మాళ్ళవార్ల కవిత్వం పండు అయిపోయిందండి. ఇక్కడ చాలా చర్చ చేస్తారు ఈ పాసురంలో. ఇది కవిత్వమా, ఇది పండ? ఈ రెండు మాటలు గుర్తు పెట్టుకోవాలి. ఇది కవిత్వమా, ఇది పండ? కాదు, ఇది పండే. ఎందువల్ల అంటే కాలప్పన్, ఈ కవిత్వం అనేటువంటి దాన్ని రాగాలని కాలప్పన్, కాలానుగుణంగా పాడే రాగాలని ఉంటాయిటండి. సంగీతం వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. ఉదయకాలంలో పాడేటువంటి రాగాలు వేరు, మధ్యాహ్నం పాడేటువంటి రాగాలు వేరు, రాత్రిపూట పాడేటువంటి రాగాలు వేరు. రాత్రి రాగాలన్నీ కూడా శయనానికి అనుకూలంగా ఉండాలి అని. అది ఊరికే సరదాగా టాపిక్ మళ్ళీంది అనుకోవద్దు. కోట సచ్చిదానంద శాస్త్రి గారు ఏదైనా భాగవతారు అద్భుతమైనటువంటి హరికథ చెప్పేటువంటి మహానుభావులు ఒక ఆయన ఉండేవారు.
ఏది ఎప్పుడు ఏ రాగంలో పాడాలో అప్పుడు అలాగే పాడాలి, అది సినిమా పాట అయినా సరే అని. ఏదో పాత సినిమాలో ఏదో చంద్రుని మించు అందమొలికించు అని ఒక పాట ఉంది కదండి, అది పడుకోబెట్టేటువంటి పాటగా పెడతారు అందులో. దాన్ని ఆయన అనేవారు, చంద్రుని మించు అందములికించు అంటే పాప పడుకుంటుందా గొల్లుమని ఏడుస్తుందా అంటూ అవన్నీ చాలా మనోహరంగా చాలా బాగా ఎక్కువ అరగంట సేపు వర్ణించి చెప్తూ ఉండేవారు. అనుగుణమైన రాగం ఉండాలి అని. దేనికి ఏ రాగం ఎప్పుడో మనం ఒక వ్యాఖ్యానంలో చెప్పుకున్నాం. కద్ది మూట తీసుకొచ్చి వెదురు కొమ్మకి తగిలిస్తాడు. అలా తగిలిస్తే ఒరే నీకు తినే ఒక రాగం పాడడం మొదలు పెడతాడు. ఈ రాగం నువ్వు ఇప్పుడు పాడకూడదురా, నీకు తినే అన్నం కూడా దొరకదు అని చెప్తాడు ఓ పండితుడు వచ్చి. అదేంటి అలా ఉంటుందా అంటే, ఈయన రాగం అయ్యేలోపు ఆ వెదురు కొమ్మ పైకి లేచిపోయి అన్నం పడిపోయింది అని. అంటే ఆ చెప్పిన సిద్ధాంతాలు అంతలా జరుగుతాయి అని. అలా జరుగుతుందా అంటారు. మనకి తెలిసినవి ఏ భక్త జయదేవో ఉన్నాడు అనుకోండి, ఏ అమృతవర్షిణి రాగాలో పాడాడనుకోండి, ప్రాణాలు వచ్చినవి ఉన్నాయి. చెట్లు మాడిపోతే వాటిని మళ్ళీ పులకింప చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి రాగాలు కూడా అనుకూలమైన పన్న రాగం కాలపన్న, కాలానికి తగినటువంటి రాగాలలో తేనెరైప, ఆ రాగానికిట తేనెలో ముంచారటండి పట్టికలు. సూదింగ్ అంటుంటామే మనం ఒక మాట. మంచి గాయనీమణులు గాయకులు పాడుతూ ఉంటే అర్థం తెలియక్కల్లా రాగాలాపనైనా సరే కదండి, మన చెవులోకి వెళ్ళేటప్పటికి తేనెలు చెవుల్లో పోస్తున్నట్లుగా అయిపోతుంది. ఆ భావాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఈ తిరువాయిమొഴി అనేటువంటి పాసుర రాగ పఠనము తేనెలో ముంచినట్లు అయిపోతుంటాడు. అంత బాగా మన గోష్ఠి వాళ్ళు చదువుతున్నట్లుగా చెవులారా విని తుత్తు అనుభవించి ఆనందామృతం. ఎందుకంటే అలాగా ఉపన్యాసాలు పెట్టుకుని వింటుంటాం, పాటలు పెట్టుకుని వింటుంటాం, సేవాకాలాలు పెట్టుకుని వింటుంటాం. ఎందుకు వినగలుగుతున్నాం? అందులో ఉండేటువంటి మాధుర్యము చెవులకు అమృతము పోసినట్లుగా అనిపిస్తుంది. అందువల్ల అలా ఆనందానుభవాన్ని చెందుతూ నమ్మాళ్ళవాళ్ళు అంటారు, పువియేన్మేల్, ఈ భూలోకంలోనే, ఎక్కడో కాదు, నువ్వెప్పుడో పరమపదంలో ఆనందం ఇస్తావంటే మాకు కాదు. ఆంజనేయ స్వామి చెప్పాడే, నీ ఈ రూపం పరమపదంలో ఉంటేనే నేను అక్కడికి వస్తా, లేకపోతే నేను ఇక్కడే ఉంటా అన్నట్లుగా. మా తిరువాయిమొഴి అక్కడ ఉందా అని కమ్మనట్ల అడిగారే, అలాగనమాట. పువియేన్మేల్, భూలోకంలోనే, నువ్వు నాకు భూలోకంలో కనపడాలి. నెంబర్ 1. పొన్నెడుం చక్కరత్తు, ఎలా కనపడాలో తెలుసా? పరమపదనాథుడిగా శంఖ చక్రధారివై ఎలా ఉంటావో ఆ బంగారు పెద్ద చక్రాన్ని తిప్పుతూ ఈ లోకంలోనే కనపడాలి. ఎన్ని అండి మనకి దొరకాలే గాని భగవంతుడికి కూడా ఎన్ని ఆర్డర్లు వేసేస్తాం. పరమపదంకి వచ్చాక కాదు, ఇక్కడే కనపడాలి. ఎలాగో కాదు, అక్కడ ఉన్నట్టే కనపడాలి. అక్కడ కూడా ఎలాగో ఉన్నట్టు కాదు, చక్రం పట్టుకుని తిప్పుతున్నట్లుగా కనపడాలి. ఉన్నయ్యే అలా కనిపించే నిన్ను ఎనదావి నా ప్రాణము ఆదరిక్కుం, ఆశపడుతోంది. నా ప్రాణము నిన్ను అలా చూడాలని అలా వినాలని ఆశపడుతోంది. ఆ మాట గుర్తు పెట్టుకోవాలి. ప్రాణంకి కళ్ళుంటే అలా చూడగలుగుతుంది, ప్రాణంకి చెవులుంటే అలా వినగలుగుతుంది. అంటే ప్రాణం అనే ఒక ఇంద్రియము మిగిలిన ఇంద్రియాల యొక్క శక్తి తనకు కావాలి అని కోరుకుంటోంది. మనకి తెలుగులో ఒక మాట ఉంది, ఒళ్ళంతా కళ్ళు చేసుకు చూశారు అని. ఒళ్ళంతా కళ్ళవుతాయి ఏంటి? సరిగ్గా ఇలాంటి భావాలే అవి. నాకు చూడాలనే ఆశ తగ్గడం లేదు, ఇంకా పెరిగిపోతోంది అనే మాటకి ఇది అర్థం అన్నమాట. 7 వ్యాఖ్యానంలోకి వెడదాం. 6వ పార్ట్ 286వ పేజీ అండి.
ఎన్నుడయ్య ప్రాణం నానదు నా ప్రాణమైతే உன்னுடைய கீர்த்தியை தன் செவியாலே கேட்க ஆசைப்பడా నిన్నదెంగిరార్. నా ప్రాణమైతే నీ కీర్తిని తన చెవులారా వినాలనుకుంటోంది. ప్రాణానికి చెవులుండవు, శరీరంలో ఒక చోట చెవులుంటాయి, కానీ ప్రాణం నాకిక్కడే చెవులు కావాలి అనిపిస్తావు. చెవులు చేసే పని కూడా నేనే చెయ్యాలి అనుకుంటోంది. ఈ 10 పాసురాలలో ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ ఇంద్రియము ఆ ఇంద్రియము తన పని తాను చేసి పెరమాళ్ళని సేవించుకోవడంతో సరిపెట్టుకోకుండా ఇతర ఇంద్రియాల శక్తి కూడా నాకు కావాలి అనుకోవడం ఇందులో తాత్పర్యము. అందువల్ల కన్నమిట్టుకొండం కేక్క వేండుంబడియరే భగవత్కీర్తి ఇరుపదు. భగవద్గీత ఎలా ఉంటుందండి అని అంటే కళ్ళారా చూడాలి అనిపిస్తుంది, చెవులారా వినాలి అనిపిస్తుంది. మనసు అటువైపు వెళ్ళిపోయింది. మనకి ఇష్టమైన దాన్ని ఎప్పుడూ మన సన్నిధిలో ఉండాలనుకుంటాం. అదే తాత్పర్యం. మనకి ఇష్టం లేనిది కళ్ళ ముందు నుంచి పోతే చాలు అనిపిస్తుంది. వాళ్ళ మాటే వింటూ ఉండాలి, వాళ్ళనే చూస్తూ ఉండాలి, వాళ్ళతోటే గడపాలి ఇష్టమైన చోట. లేకపోతే కనపడకుండా ఉంటే బాగుండు, వినపడకుండా ఉంటే బాగుండు. ఇది లోక సహజం. ఇక్కడ నమ్మాళ్ళవార్లకి పెరుమాళ్ళు కనపడాలి, పెరుమాళ్ళు వినపడాలి. ఇంద్రియాలలో ఒక్క ఇంద్రియం ఒక పని చేస్తే తృప్తి లేదు. అన్ని ఇంద్రియాల పనిని చేసేస్తే బాగుంటుంది అన్నంత ఆర్టే. సెవిగళాలారా సెవిగళ్ వైరు నిరయింబడియాగా, ఆ చెవుల యొక్క కడుపు నింపేలాగా. చెవులకి కడుపు ఏమిటండి, అవి నింపడం ఏంటండి? ఆరా అన్న పదానికి అర్థం అన్నమాట. అంటే చెవులకి తృప్తి కలిగేలాగా అనే ప్రయోగం. నేను కీర్తిక్కనియన్నం కవిగళే కీర్తి రూపమాయ్ కనిపోలే ఇరుక్కర కవిగళై. నీ కీర్తి ఎలా ఉందంటే కనిపోలే ఇరుక్కర, ఒక పండులా ఉంది నీ కీర్తి. అంటే దాన్ని మేము ఆస్వాదించాలి, తినేయాలి. మంచి మామిడి పండు ఎదురకుండా పెట్టారనుకోండి, తినేద్దాం అని ఎలా అనిపిస్తుందో ఈ తిరువాయుమొழிని అనేద్దాం పాడేద్దాం అంతలా అనిపిస్తుంది అనమాట. కవి కనిపోలిరుక్కై ఎండ్రిక్కే కని కవియాయ తెంగిరరే. పండు లాంటి తిరువాయుమొഴి అనకుండా తిరువాయుమొഴే పండు అన్నారు. రెండిటికి తేడా ఉంది కదండి. అలాంటిది ఇది. నీ ముఖం చంద్రుల్లాగా ఉంది అంటే పోలిక వేరు. చంద్రుడు వచ్చేసాడండి మా ఇంటికి, వచ్చిన వాడు మనిషే, కానీ చంద్రుడే వచ్చాడు అనడం, అదే ఇదని చెప్పేయడం, అంత అలాగ ఒకదానిలో ఒకటి నిండిపోయినటువంటి తత్వము అన్నమాట. భోగ్యత అతిశయత్తాలే. ఎందుకు అలా అనిపిస్తుందండి? దాని యందున్న భోగ్యత వల్ల, దాని యందున్న ఇష్టం వల్ల. కాలమిత్యాది సెరుక్కరా ఇరుక్కం రాజపుత్రర్గల్. కవిత్వం ఉంది కదండి, దీనికి రాగం ఎందుకు మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. ఇది ఇసై వేదత్తియ చిన్న రాగాన్ని జోడించాలి. ఎందుకంటే అలా జోడించడం అంటే ఆ భోగ్యత రెట్టింపు ఎలా అవడమో ఒక ఉదాహరణ ఇస్తున్నారండి. సెరుక్కరా ఇరుక్కం రాజపుత్రర్గల్. బాగా ధనవంతులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పనస పళ్ళు కొనుక్కోగలరు, తేనె కొనుక్కోగలరు. అంటే సౌకర్యం కలిగినటువంటి వాళ్ళు అని అర్థం. అందరూ అన్నీ కొనుక్కోలేరు, అలా చేస్తారని కూడా చాలా మందికి తెలియదు. కానీ ఇక్కడ విషయం తెలుసు, చేయగల సామర్థ్యం ఉంది రాజపుత్రులు. వాళ్ళు ఏం చేశారు? నల్ల పഴంగళై, మంచి అలా తేనెలు ఊరుతూ ఉన్నటువంటి పనస్తొనలు తెచ్చుకున్నారు. ఆ పనస్తొనలు తెచ్చుకొని తేనెలేతో ఎత్తు ఒక గిన్నె నిండా తేనె పోసుకున్నారు. ఈ పనసతొనని ఆ తేనెలో ముంచి తింటున్నారు. అంత రుచి. అది ఎలా ఊహించుకోండి, ఎవరికి వాళ్ళే, మనం పెట్టలేము. ఇది వినడమే కాబట్టి పనసతొనలని తేనెలో ముంచి తింటే ఎంత మధురంగా ఉంటుందో. భుజిక్కుమా పోలే
ఉన్ కీర్తియాగుర కనిగళై, నీ కీర్తి అనేటువంటి పండు, ఆ పండుకు మేము కూడా ఒక తేనెలో ముంచుకుంటున్నాము. రోజు గుర్తు పెట్టుకోండి చదివే వాళ్ళందరూ, తేనెలో ముంచామా లేదా, తేనెలో ముంచామా లేదా. తేనెలో ముంచడం అంటే ఏంటి? కొంచెం రాగం జోడించడం. సంగీతం నేర్చుకోవక్కర్లేదు, రాగాలు తీయక్కర్లేదు, అమ్మో నాకు రాదండి పాట పాడడం అనక్కర్లేదు. ముంచడం వస్తే చాలు, తేనెలో అలా ముంచి తినడం వస్తే చాలు, ముడియానే అండం వస్తే చాలు. ఇంత ఇంత దీర్ఘం తెలియడం, ఆ ఏ అనే ప్రత్యేకత ఉంది అని తెలిస్తే చాలు అన్నమాట. కాలంగళుకు అడైత పన్నాగిర తేనిలే, కాలానికి అనుగుణమైనటువంటి రాగాలు అనే తేనె పెట్టుకున్నాం. అత్తేన్ మెంజంబడి కలందు, ఎంత తీపిని అందించారండి ఈ పాసురంలో. పనస్తొనలను పెట్టారు, తేనెను పెట్టారు. పనస్తొనలను తేనెలో ముంచుకు తినమన్నారు. పనసతొనలు లాంటి పాసురాలు ఇచ్చారు, తేనె లాంటి రాగాలున్నాయి, దానితో కొంచెం కలిపి ఆస్వాదించండి. ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో. తుత్తు అనుభవించండి. అది చెప్తే కాదు, బాగుంటుందండి. ఏమండి నేను లడ్డుతున్నా, ఎంత బాగుంది, మీకేం తెలుస్తుందండి ఎంత బాగుందో? మీరు కూడా తింటే అది తెలుస్తుంది, స్వానుభవంతో తెలుస్తుంది. తుత్తు అనుభవిత్తు అది పరమ పదతే. సరేనండి, ఇవన్నీ మనకి పరమపదంకి వెళ్ళాక కదా దొరుకుతాయి. పోయి పరువదన్రోయన్న పరమపదంకి వెళ్ళాక కదా ఆనందానుభవము. కాదు పువియిన్ మేల్, ఇక్కడే భువియిన్ మేల్, భువి పువి అయిందనమాట. ఈ భూమి మీదే ఉండి ఒక ఉదాహరణ ఇచ్చారు. ఎంగేను విడాయితారై, ఎంగేను విడాయి తీర్థకవన్నాదు, పసిత్త విడత్తిలే సోరిడ వేణం. ఇవి స్టేట్మెంట్. ఏమండి చాలా దాహంగా ఉందండి అన్నాం అనుకోండి, ఏమండి మా ఊరు వెళ్ళగానే ఇచ్చేస్తానండి మంచినీళ్ళు అంటే అలా ఉంటుంది. ఇప్పుడు వాడికి దాహం వేస్తుంది, మీ ఊరు వెళ్ళాక మంచినీళ్ళు ఇస్తారా? అలాగే పసి, ఇప్పుడు వాడికి ఆకలేస్తోంది, అమ్మ ఎల్లుండి కల్లా చేరిపోతాం కదా, వెళ్ళగానే వండి పెడతాదే అంటే అలా ఉంటుంది. ఇవి రెండు ఉదాహరణలు ఇచ్చారు. ఎంగేను విడాయిత్తారై, దాహం కలిగిన వారికి ఎంగేను విడాయితే రక్కవన్నాదు. అక్కడ దాహం ఇస్తే ఆ బాధ తీరుతుంది గాని ఎప్పుడో ఇస్తానంటే కాదు. అంటే దీన్ని దేంతో పోలుస్తున్నారు? ఎప్పుడో పరంపదంకి వెళ్ళాకని గొప్పతనం చూపిస్తానంటే నాకు కాదు, ఇక్కడే ఇప్పుడే ఇప్పుడే నీ మాధుర్యాన్ని, ఆ తిరువాయిమొഴി యొక్క రాగ సౌందర్యాన్ని మాకు వినిపించాలి. పొన్నెడు శంకరం, చక్రంకి రెండు విశేషణాలు వేశారు. బంగారంతో చేసిన చక్రాయుధం, పెద్దగా ఉన్న చక్రాయుధం. దేశం ఇది వేయానువో పారి, విషయం ఇది వేయాగ వేణం. నువ్వెప్పుడో పరమపదంలో అంటే కాదు, నేను ఈ దేశంలో ఉండగానే నా కోరిక ఇక్కడే తీరాలి. అది ఈ పాసరంలో ముఖ్యమైన అర్థం ఏంటంటే, ఎప్పుడు దాహం కలిగితే అప్పుడు తాగితేనే దాహం తీరినట్లు, ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తింటేనే ఆకలి తీరినట్లు, ఎప్పుడు ఆనందానుభవం కలగాలంటే అప్పుడే పరమాత్మ దర్శనం కలిగితే నా ప్రాణానికి తృప్తిగా ఉంటుంది. అలా ఉండాలి అంటే నీ పాసురాలు అనేటువంటి పండుని రాగాలు అనేటువంటి తేనెలో ముంచుకొని తినాలి. అంటే తిరువాయిమొഴി నిత్యానుసంధానం చేయాలి. మనం చేస్తున్నట్లుగా మనకి ఆ 8:30 to 9 ఎంత మంచి టైం అండి. హాయిగా అనుసంధానం, అలాగా దివ్య ప్రబంధానుసంధాన ధ్వానము అంటారు కృష్ణదేవరాయలు వారు. అలా ఇంట్లో దివ్య ప్రబంధం మారు మోగుతున్నట్లుగా ఉంటుంది అన్నమాట. తమస పరమోదాత శంఖ చక్ర గదాధర స్పృహణీయమాయ్ భోగ్యతై ఇల్లై என்றிக்கே இருக்கிற తిరువాజియై నిరూపకమాగ ఉడయ్య ఉన్నయ్యే. ఈ శ్లోకము మనకి
ఆ యుద్ధకాండలో మందోదరి రావణాసురుడు భూగతుడైన తరువాత, పడిపోయిన తరువాత పాపం వచ్చి విలాపము చేస్తూ దుఃఖిస్తూ అంటుందన్నమాట. మళ్ళా అంటుంది, అయ్యో రాజా, చెవి నిల్లు కట్టుకొని కోరితినే వినవయ్యే. నీకు చెవిని ఇల్లు కట్టుకొని చెప్పానయ్యా. అంటే ఏమిటంటే ప్రయోగం, చెప్పి 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 ప్రదీయతాం దాశరథాయ మైథిలీం. అంటే నువ్వు వినలేదే, నాకు ఆనాడే తెలుసు. ఎవరండి ఈయన? వచ్చినటువంటి వాడు అనాది మధ్య నిధన పరమ మహత పరమో మహాన్ తమస పరమో ధాత శంఖ చక్ర గదాధర శ్రీవత్సవక్ష నిత్యశ్రీ అజయ్య శాశ్వతో ధ్రువ. ఏమండి, అసలు ఒక్కసారి కూడా చూడలేదు కదా. మందోదరికి ఈ రాముడు శ్రీమన్నారాయణుడని ఎలా తెలిసింది? జరిగినటువంటి చరిత్ర వలన, చేసినటువంటి శౌర్యాదులు దర్శించడం వల్ల, ఆంతరంగికులైనటువంటి వాళ్ళు వచ్చి చెప్పడం వలన, అయ్యో సాక్షాత్తు భగవంతుడే రాముడిగా వచ్చాడు, అటువంటి వారికి ఇలాంటి పని దోషం చెయ్యకండి అని చెప్పగలిగింది మందోదరి. ఆ చెప్పినప్పుడు ఏమంది? అనాది మధ్య నిధన, ఆయన ఆది మధ్యాంతరహితుడు. చాలా అందమైన పదం. ఆది మధ్య అంత రహితుడు, అవి మూడు లేనటువంటి వాడు. అంతేకాదు, ఆయన వల్లే సృష్టి స్థితి లయాలు. తేలిగ్గా చెప్పారు పోతనామాచ్యుల వారు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు. ఈ మూడు కార్యక్రమాలు చేయగలిగినటువంటి వాడు మహాన్, సామాన్యుడు కాదండి. తమస పరమో దాత, ఈ పెంజీవికి కవ్వల ఉండు నెవ్వడు అంటారు పోతనామాచ్యుల వారు. ఇది బ్లాక్ హోల్ అని కనిపెట్టామని ఇప్పుడు సైంటిస్టులు కూడా చెప్తున్నారే. ఆ బ్లాక్ హోల్ దాటి కూడా పైకెడితే 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 ఉండేటువంటి పరమ పదంలో ఉండేటువంటి శంఖ చక్ర గదాధర. అదెందుకండి చెప్పింది? ఇప్పుడు మన పాసులతో సంబంధం ఏంటి? పొన్నెడుం చక్రం తమస పరమోదాత శంఖ చక్ర గదాధర శ్రీవత్సవక్ష. చక్కటి శ్రీవత్సము అనేటువంటి ఒక గుర్తు, పుట్టుమచ్చ లాంటిది హృదయం మీద కలిగినటువంటి వాడు. నిత్యశ్రీకి, రాముణ్ణి విడిచి సీత లేదు. నువ్వు దేహాన్నే చూస్తున్నావు, దేహం దూరంగా ఉంది. ఆత్మ ఆయన హృదయంలోనే లగ్నమై ఉంది. అజయ్య, ఆయన నువ్వు జయించలేవు. శాశ్వతుడు, ధ్రువుడు. అటువంటి మూర్తిని నేను అపచారం చెయ్యకయ్యా అని చెప్తే నువ్వు వినలేదే అని మందోదరి బాధపడిన సందర్భంలో శంఖ చక్ర గదాధర. ఈ పదం చెప్పడం ఎందుకు అంటే, ఇవి నిరూపక ధర్మాలు అంటారు. ఆ మధ్య కూడా అడిగారు, చెప్పాను రెండోసారి కూడా. నిరూపక ధర్మాలు. ఈ శంఖ చక్రాలు ఎవరు పట్టుకుంటే ఆయన శ్రీ మహావిష్ణువు. అలానే మేము కూడా పౌండ్రక వాసుదేవుళ్లాగా చెక్కతోటి రెండు చేయించి పట్టుకుంటామండి అంటే మీరు శ్రీమన్నారాయణుడు కారు. అవి సహజముగా ఉండేటువంటి మాహాత్మ్యాన్ని ప్రకటీకృతము చేసేటువంటి ఆ నిరూపక చిహ్నాలు శంఖ చక్రాలు. అలాంటివి అవి విన్ని ఆదరికం. ఆ రూపాన్ని నేను ఎలా ఆదరించాలంటే అవి ఇంద్రి విచ్ఛేదము లేకుండా. ఈ మాట మనకి ఎక్కడ చెప్పారు? ఓజివిల్ కాలమెల్లాం ఉడనాయి మండ్రి. విచ్ఛేదము లేకుండా సర్వకాల సర్వావస్థలలో అవి విండ్రి, ఏమాత్రం గ్యాప్ లేకుండా ఆదరియా నిన్నదు దుర్లభం ఎన్ను పారాదే కిడైకం విషయత్తిల్ పోలే చాపలం ఉండా నిండ్రదు. ఇది సాధ్యమండి, ఇది జరుగుతుందండి అని అంటే దుర్లభమైనటువంటిది ఏది కాదు. అది ఎలాగంటే ఏదైనా సరే నిత్యము దీన్ని మనస్సుకి చెప్తారు ఆళ్వార్లు.
ఓ మనసా, ఇది చాలా కష్టమమ్మా, నీకు ఈ లోకంలో ఉండగా ఆయన నీ దగ్గరికి రాడమ్మా, నా మాట వినమ్మా, దుర్లభం ఎన్నో పారాదేకుడైకున్. దుర్లభం, కష్టం అంటే వినదే. ఆ ప్రయోగం చూడండి. అరే నా ప్రాణం నేను చెప్తే వినదే, విషయత్తిల్ పోలే చాపులం పండా నిండ్రదు. ఎందువల్లంటే ఆయన రాకపోతే నేను నిలబడలేను. ఎనదావియే నా ప్రాణం తన్నడయ్యే వరప్పరవేణం కాని అన్నాల్ అది కేళాదు. ఆయన వస్తే గాని నేను బ్రతకలేను అనే నా మాట వినకుండా కూర్చొను. అవనరుల్ పెరుమళవిల్ నిల్లాదు అని ఎన్నంబడియాన ఆవి ఓర్చుకోవే ఓర్చుకోవే అని ప్రాణాలకి చెప్పినా కూడా వినడము లేదు. ఎందువల్లంటే ప్రాణాలకి పెద్ద కోరిక ఏమిటి పాసురంలో? నాకు చెవులు వచ్చేయాలి, నా చెవులు భగవద్గుణానుభవం అనే కవిత్వాన్ని వినాలి. చాలా అద్భుతమైన వ్యాఖ్యానం ఇచ్చారు. ఈ పాసురాలనేటువంటి పనసపండు తొనలని రాగాలు అనేటువంటి తేనెలో ముంచి మనకి ద్వయమంత్రార్థ వివరణప్పుడు కూడా ఇలాగే మామునులు చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని అందిస్తారు. ద్వయము అనేటువంటి రెండిటిలోనూ తేనెలో ముంచి అందిస్తోంది అని అక్కడ చెప్తారు. అలాగా ఇక్కడ ప్రాణము భగవంతుని యొక్క దర్శనం కోసం అల్లలలాడుతూ తనకే గనక చెవులుంటే ఆ రాగ మాధుర్యాన్ని ఆస్వాదించాలి అని నేను చెప్పినా కూడా వినడం లేదు, నీకోసమే తల్లడిల్లుతోంది అంటున్నారు ఆళ్వార్లు ఈనాటి 6వ పాసురంలో. చెవిగళాలార నిన్ కీర్తి కని ఎన్నుం. ముఖ్యమైన పదం కీర్తి అనే పండు. ఈ పాసురంలో వచ్చిన పండు ఏమిటండి? పెరుమాళ్ల కీర్తి అనేటువంటి పండు. కవిగళే కాలపండే ఉరైపత్తుట్టు కాలానుగుణమైన రాగాలతో చేర్చి అనుభవించి మేల్ ఈ భూమిలోనే పొన్నడం చక్రరత్తు ఉన్నయ్యే శంఖ చక్రధారి వైన నిన్నే అవి విన్నియాదిరిక్కుం కొంచెము కూడా విచ్ఛేదము వ్యవధి గ్యాప్ లేకుండా అనుభవించాలనుకుంటోంది ఎనదావియే నా ప్రాణము. ఇంకా 7వ పాసురం. ఆవియే ఆరముదే ఎన్నయ్యాళుడై தூவியம் புல்குடையாய் சுடர் நேமியாய் பாவியேன் நெஞ்சம் புலம்ப பலகாலும் கூவியும் காணப்பட்டேன் உனகோலமே. ஆவியே ஆரமுதே என்னை ஆளுடை தூவியம் புல்குடையாம் சுடர் நேமியாய் தூவியம் புல்குடையாய் சுடர் நேமியாய் பாவியேன் நெஞ்சம் பலம்ப புலம்ப பலகாலும் கூவியும் కాణపెట్టేన్ ఉనకోలమే. దీని ప్రతి పదార్థాన్ని తెలుసుకుందాం. ప్రాణాన్ని గురించి చెప్పారు 6వ పాసురంలో. ఇంతవరకు 6 వరకు కూడా ఒక ఇంద్రియము అన్ని ఇంద్రియాల శక్తిని పొందాలి అనుకున్నారు. ఇంతవరకు ఒక రకమైన ఆవేదన. ఇప్పుడు ఆ ఇంద్రియాలన్నీ కలిగినటువంటి నమ్మాళ్వార్లుగా తమ ఆవేదనని చెప్తున్నారు. మనం మొట్టమొదటి పాసురంలో చెప్పుకున్నాం, నమ్మాళ్వార్లు వేరుగా, ఆయన ఇంద్రియాలు వేరుగా, ఆ అనుభవం వేరుగా విడదీసి చెప్తున్నారు అని చెప్పుకున్నాం ఒక మాట. ఇంద్రియాలని కరణాలు అంటారు. ఆ కరణములు కల నమ్మాళ్వార్లని కరణి అంటారు. ఇంద్రియములు కలవారు అంటారు. ఇంతవరకు ఇంద్రియాల యొక్క బాధను విడివిడిగా చెప్పేశారు. ఇప్పుడు ఇలాంటి ఇంద్రియాలున్న నేను అని తమను ఆరోపించుకొని నమ్మాళ్వార్లు తమని గురించి చెప్పుకుంటున్నారు. 7వ పాసురంలో ఆవియే ఆరముదే అనేటువంటిది. ఆవియే ఇక్కడ నమ్మాళ్వార్లు వచ్చేసారండి. ఇంకా ఇంద్రియాలు గొడవ పక్కకెళ్ళండి. నా ప్రాణభూతుడా ఆవియే నా ప్రాణమా ఆరముదే
పరిపూర్ణమైన అమృతంలాగా భోగ్యభూతుడా ఎన్నయ్యాళుడై నన్ను దాసునిగా కలిగిన వాడా. 3 పిలుపులు. దుఃఖం ఎక్కువైనప్పుడు ఒక్కొక్క గుణాన్ని తలుచుకొని అలా అలా ఆ దుఃఖం ఎక్కువైపోతూ ఉంటుంది. చాలా దూరమైనటువంటి తమ వాళ్ళు, ఒరే నాకు కారులో ఎక్కించుకుని తీసుకెడతానన్నావురా, ఒరే నన్ను విమానాల్లో ఎక్కిస్తానన్నావురా, ఇలాంటి మాటలన్నీ గుర్తుకొస్తాయి చూడండి. అలాగే నమ్మాళ్ళవార్లకి నువ్వు నా ప్రాణానివి, నువ్వు నాకు అమృతానివి, నా దాస్యాన్ని నువ్వు స్వీకరిస్తానన్నావు, ఎందుకు రావు ఎందుకు రావు ఎందుకు రావని అబ్బబ్బా కూవి కూవి పిలిచి పిలిచి ఎన్నిసార్లు పిలిచారో ఇక్కడ చెప్తున్నారు. ఆం తోవి పుల్ సుందరమైన రెక్కలు కలిగిన గరుత్మంతుని ఊడయ్యాయి వాహనముగా కలవాడా, గరుడ వాహనుడా అని పిలుపు. సుడర్నేమయాయ్ ప్రకాశవంతమైన చక్రమును ధరించిన వాడా. పావియేం ఎంత పాపాత్మున్నయ్యా, ఎంత పిలిచినారామేమిటయ్యా నువ్వు. నంజం పులంబ పలకాలం నా మనస్సు ఆశతో పలకాలం కోవియం. పిలుస్తూనే ఉంది పిలుస్తూనే ఉంది పిలుస్తూనే ఉంది. ఎన్ని పిలుపులు పిలిచిందో పైన చెప్పారనుకో. ఎవరిని పిలిచింది? నా ప్రాణమా, నా అమృతమా, నాకు భోగ్యభూతుడా, నన్ను దాసునిగా గ్రహించిన వాడా, నా గరుడ వాహనుడా, నా సుదర్శనదారి. ఇలాగా ఏం పిలిచానయ్యా, ఎంత ఆర్తి అయ్యా. ఊన కోలం కానప్పెరేన్. ఇంత పిలిచిన నీ దివ్యమంగళ విగ్రహాన్ని నేను ఎందుకు చూడలేకపోతున్నాను. పావియేన్ చెప్పాలా ఒకళ్ళు, నేను చేసుకున్న మహాపాపం, నా పాపమే నన్ను నీ అనుభవాన్నించి దూరం చేస్తోంది అంటున్నారు. 7వ పాసురంలో నమ్మాళ్ళవార్ల యొక్క దుఃఖము మరింత తీవ్రమైంది అంటారు. 7వ పార్ట్ 288వ పేజీ. కరణంగళై ఒలియా. ఇంతవరకు మనస్సుకు కళ్ళులాంది, చేతులకి చెవులు ఉండాలన్నాయి, చెవులకి ఏవో మనస్సు ఉండాలంది, ఇలా చెప్పారు. అది వదిలిపెట్టేశారు. తమ్ముడయ్య విజవు సొల్లువారు తమ దుఃఖాన్ని గురించి చెప్తున్నారు నమ్మాళ్ళవారు. ప్రజైగళి నిజవం పసియం సొన్నారుకి. ఈ ఇంద్రియాల యొక్క ఆకలిని గురించి చెప్పారు ఇంతకు ముందు. అంటే 1 to 6 పాసురాలలో ఇంద్రియాల యొక్క కోరికలు, ఒకే ఇంద్రియం సర్వేంద్రియ కైంకర్యం చెయ్యాలనుకోవడము అని 6 వరకు అయింది. 7లో తమ్మిజవం పసియం సొల్లిగిరార్, తమకి కలిగినటువంటి ఆర్తిని, ఆకలి అంటే ఇక్కడ ఏమిటండి ఆర్తి, పెరుమాళ్ళని ఎప్పుడు చూస్తాం ఎప్పుడు చూస్తాం ఎప్పుడు సేవిస్తాం అనేటువంటి ఆర్తి. ఈ ఆర్తి ఎవరికి వారికి వారికి ఇష్టమైనటువంటి వ్యక్తులను చూడడంలో కలుగుతుంది. మీరు మీ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఎక్కడికో వెళ్ళారనుకోండి, ఏ స్టేషన్కో ఏ ఎయిర్పోర్ట్కో ఎక్కడికో వెళ్ళారనుకోండి, అబ్బా ఇంకా రాదేమిటి ఇంకా రాదేమిటి ఇంకా రాదేమిటి, అబ్బా ఆగింది కానీ ఇంకా దగ్గరేమిటి ఇంకా దగ్గరేమిటి ఇంకా దగ్గరేమిటి, అబ్బా తలుపు తీశారు కానీ మెట్ల మీద అందరూ వస్తున్నారు మన వాళ్ళు రాలేడు. ఈ ఆర్తి ఎలా ఉంటుందో నమ్మాళ్ళవార్లకి పెరుమాళ్ళ మీద ఆర్తి అంత తీవ్రంగా ఉంది. మేల్ ఇప్పాటిల్ నాన్ మహాపాపియాగయ్యాలే, నేను ఎంత పాపం చేసుకున్నానో కదా. నెంజిన్ విడాయం తీరపెత్తిలేన్, నా మనస్సు యొక్క దాహం తీర్చలేకపోయాను. ఎన్వడాయం తీరపెత్తిలేన్, నా ఆర్తి తీర్చుకోలేకపోయాను. ఏమండి ఇది సాధ్యమా? మన బాధ వేరు, మన ప్రాణం వేరు, మన మనస్సు వేరు, దాని బాధలు వేరుగా ఉంటాయా? ఉండవు. కానీ దుఃఖం కలిగినప్పుడు మన వేరు, మన ప్రాణాన్ని వేరుగా మనం మాట్లాడుతాం. అయ్యో ఇంత జరిగాక కూడా ఈ ప్రాణం ఇలా నిలబడి ఉందేమిటి అంటాం చూడండి. అప్పుడు ప్రాణం విడిగా కనిపిస్తూ ఉంటుంది మనకి. అలాంటి అనుభూతి అన్నమాట. నేను పొందలేకపోయాను నా పాపం వల్ల, నా మనస్సుకి తృప్తి కలిగించలేకపోయాను నేను చేసిన
మహాపాపం వల్ల నేను ఎంత పాపిష్టివాణ్ణో. దుఃఖం ఎక్కువ అయినప్పుడు ఈ పదాలు ఎక్కువ ప్రయోగిస్తారండి. ఎప్పుడు ఎంత మహాపాపం చేసుకున్నానో, ఇలా అనుభవిస్తున్నాను అని లింక్ చేస్తారు. ఈ అనుభవానికి చేసుకున్నటువంటి పాపాన్ని జోడిస్తారనమాట. ఆవియే అభినవేశం ఎక్కాలం ప్రాప్య నాగిరాన్ శేషయానాల్ వరుందనయ్యం పాడాత్త వేండావో ఎన్న. ఏమండి, మీకు కోరిక ఉంది, చాలా చక్కగా అడుగుతారు అన్నమాట. శరీరాన్ని నిలబెట్టేది గాలి అండి. మామూలుగా ప్రాణం ఉంటేనే బ్రతుకుతాము. కానీ ఆళ్వార్లకి గాలి ఏది? నమ్మాళ్వార్లకి పెరుమాళ్లే ఆవి, పెరుమాళ్లే ప్రాణం. ఆ పెరుమాళ్ళు కనపడకపోతే ప్రాణం లేదు. ఏమండి, ఎంత కోరిక ఉంటే మాత్రం ఆయన వచ్చేదాకా ప్రాప్యనాగిరాన్ శేషియానాల్ వరుందనయ్యం పాడాత్త వేండావో, సాగించద్దా? పెరుమాళ్ళు వచ్చేదాకా ఎదురు చూడొద్దండి. ఏమిటి అంత కంగారు పడిపోతారు అంటే, ప్రాణనే విట్టిరుక్కపోమో ఎంగిరార్. అబ్బే లేదండి, ఆయన వచ్చేదాకా ఈ ప్రాణం ఉంటుందో ఉండదో అని భయంగా ఉంది. ఆయన వచ్చేలోపు ప్రాణాలు వెళ్ళిపోతేనండి. కొన్ని సందర్భాలు అలా జరుగుతూ ఉంటాయి. రామానుజుల వారే ఉన్నారనుకోండి, యామనార్యులనే సేవించాలి అనుకున్నారనుకోండి, బయలుదేరి వెళ్ళారు పెరేనంబుతో. కానీ ఏమిటి జనసమూహము అంటే, యామనార్యులు తిరునాడుకు వేంచేశారు. అప్పుడు అంతవరకు ఈయన వచ్చేదాకా వాగాయా. అందువల్ల ప్రాణాలు ఎప్పుడు ఎలా వెళతాయో, ఎప్పుడు వెళ్ళిపోతాయో, నువ్వు ఎప్పుడో వస్తాను అంటే అంతదాకా నేను బతుకుండద్దా? అందువల్ల ఆ కాలం నీ చేతిలో లేదా? ఈ పాసురంలో గొప్ప ప్రశ్న ఒకటి వేస్తారు. కాలం నీ కంట్రోల్లో ఉందా లేదా? ఉన్నప్పుడు దానికి చెప్పు, నేను ఇప్పుడే వెళ్ళాలి, కనిపించాలి, చెప్పు, నన్ను నిలబెట్టాలి, నన్ను బ్రతికించాలి, నా కోసం ఒక భక్తుడు అక్కడ గొడవ పడుతున్నాడు, నేను వెళ్ళాలి అనే కాలాన్ని తీసుకురా. నువ్వు వచ్చే కాలాన్ని ముందుకు తీసుకురా. నువ్వెందుకు అలా చేయగలవు అంటే, నువ్వు కాలస్వరూపుడివి కాబట్టి అని. నా ప్రాణానికి ప్రాణానివి నువ్వు అని. ఇది మనకి కేనోపనిషత్తు కూడా ప్రాణస్య ప్రాణ, మన ప్రాణానికి ప్రాణం ఆయన అని చెప్పిన విషయాన్ని ఇక్కడ చెప్పారు అనమాట. ఆవి ఆవియం నీ ఎందరపడి అవనిరియే ఆవి ఆయనే కదా నా ప్రాణం. ఆరముదే భోగ్య భూతుడవైనటువంటి అమృతానువు నువ్వు అంటేనండి. కొంచెం పాసుర పరంగా కూడా అర్థాన్ని చూస్తే, ఆవి అన్నప్పుడు ప్రాణం అన్నారండి, అముదే అన్నప్పుడు భోగ్యం అన్నారండి. ఆవి అంటే ధారకం అనుకోవాలి, అముదే అంటే భోగ్యం అనుకోవాలి అని కింద వ్యాఖ్యానాలలో చక్కటి 2 పదాలని ఇచ్చారు మనకి. అంటే నువ్వే ధారకం, నువ్వే పోషకం, నువ్వే భోగ్యం. ఈ 3 కలిసి ఉండే పదాలు ధారక, పోషక, భోగ్యాలు. ఈ పాసురంలో ఏం చెప్తున్నారు? నా ప్రాణానివి నువ్వే అంటే ధారకానివి నువ్వే, నా ప్రాణానివి నువ్వే అంటే భోగ్యానివి నువ్వే, అముదు అంటే భోగ్యానివి నువ్వే, పోషకానికి ధారకుడివి నువ్వు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఎవరో ఆన్సర్. ధారకముమాయ్ భోగ్యముమాయిరిక్కిరా. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. ఆయనే ధారకము, ఆయనే భోగ్యము, ఇట్టిరెక్కపోమో ఆరముదు ఆరందవముదు నిండిన అమృతం. ఆ అమృతానికి ఇంత శక్తి లేదయ్యా, నువ్వు అమృత స్వరూపుడివి, నీ శక్తి వేరు. పూర్ణమాన అమృతం, పరిపూర్ణమైనటువంటి అమృతం. ఇక్కడ పరిపూర్ణమని ఎందుకన్నారు అంటే, కోరిక తీరేదాకా ఉండే అమృతం. ఇప్పుడు అమృతాన్ని తీసుకురావడంలో గరుత్మంతుడి కథను ఒకటి చెప్తారు. సవర్ణోపాఖ్యానం అని భారతాదుల్లో మనకి చెప్తారు. గరుత్మంతుడు తల్లి దాస్యాన్ని విడిపించడానికి అమృతాన్ని తీసుకొచ్చాడు, సర్పాలకు ఇచ్చాడు. మీరు పవిత్రంగా వచ్చి దీన్ని తాకండి అన్నాడు, దర్భల మీద పెట్టాడు. అవి వచ్చేలోపే ఇంద్రుడు మళ్ళీ దాన్ని పట్టుకుపోయాడు. కాబట్టి వాళ్ళకి అమృతం లభించలేదు. నాకేయి ఆ నాకడం, దర్భం నాకడం వల్ల పాము నాలిక చివరి భాగం 2గా అయింది. కాబట్టి ద్విజిహ్వలు అని పాములకి పేర్లు అని చెప్తారు. అక్కడ పరిపూర్ణత లేదు.
నువ్వు అలాంటి వాడు కాదు. పూర్ణుడివి ఉళ్ళందోరం తెత్తెక్కుమముదం అనుకుంటే చాలు ఆనందంతో నింపే అమృతానివి. ఆ అమృతాన్ని తాగితేనే భోగ్యం. నిన్ను తలుచుకుంటే చాలు భోగ్యము, ఒళ్ళంతా తీయగా అయిపోతుంది. ఆ అముదలం ఆత్త ఇనియా ముదమిరే. చక్కటి స్టేట్మెంట్ అండి. అమృతాన్ని మించినటువంటి అమృత స్వరూపుడు స్వామి, నిజమైన అమృత స్వరూపుడు. ఆ అమృతానికండి ఆళ్వార్లందరూ గొప్ప పేరు పెట్టారు. ఉప్పు చారు, ఆ సముద్రంలో పుట్టిన చారు లాంటిది. అదెందుకండి మనకి, ఇది ఇక్కడ మనకి ఎంత మాట అన్నారు. అముదలిమ్మాత్తయ్య అముదం, అమృతం కంటే తీయగా ఉన్నటువంటి అమృతానువి ఎన్నై ఇత్యాది. మత్తై అమృతத்தை கொண்டவர் மவனே காணும் இவ்வமிர்தத்தையும் கொண்டு வருவான் பெரிய திருவடி తిరుత్తోడిల్ ఇరుక్కమిరుప్పై కాట్టి అజది కొండవనే. చాలా చక్కటి వ్యాఖ్యానాలు. అక్కడ ఆనాడు ఆ అమృతాన్ని తెచ్చిన వాడే గరుత్మంతుడు. ఇక్కడ ఈనాడు నా అమృతాన్ని తెస్తాడు అంటే ఏమిటండి? స్వామి గరుడ వాహనారూఢుడై వస్తాడు అనడానికి అందమైన ప్రయోగం అన్నమాట. అక్కడ తెచ్చాడు, అది పిచ్చి అమృతం. ఇక్కడ తెస్తున్నాడు శాశ్వతమైనటువంటి అమృతం. అదవా ఎన్నయ్యాళుడై తూవియం పుళ్ళెండ్రు పెరియ తిరువడియోడే అన్వయిత్తు చల్లవుమాం. పెరియ తిరువడి అంటే గరుత్మంతుడు. గరుత్మంతుడితో అన్వయించి చెప్పుకోవాలి. ఆయనే అమృతాన్ని ఇచ్చేటువంటి వాడు. ఆయన దర్శనం అయితే చాలు మనకి అమృత దర్శనం అయినట్లే అవుతుంది. சேர்க்குமவர்களுக்கு శేషమండ్రే ఇవరిరుప్పదు. ఆ చేర్చేవాడికి వశమై ఉన్నాడంటే గరుత్మంతుడి పైన ఆరోహించి ఉన్నాడు. గరుత్మంతుడిని చూస్తే ఆయన చూసినట్లే. అందుకే గరుడ వాహన సేవకి అంత ప్రత్యేకత. అది తనలో స్వామిని ధరించిన వాడు. అసలు పెరుమాళ్ల కంటే గొప్ప భాగవతోత్తమ సేవ గరుత్మంతుడి సేవ. ఆ సిద్ధాంతాన్ని పైలుంచుడరెడ్డి వ్యాఖ్యానంలో చెప్పుకున్నాం మనం. అంటే పెరుమాళ్ళని ధరించిన భాగవతోత్తముల పాదాలే మనకి శరణం అని కూడా ఇక్కడ మన అన్వయాన్ని చెప్పుకోవాలి. సుడర్ నేమియాయ్ అழகுக்கும் విరోధి నిరసనత్తుக்கும் తానేయా ఇరుక్కుం పరికరమిరే. అందానికి ఈ చక్రం వల్ల 2 లాభాలండి. ఒకటి అందంగా ఉంది చూడడానికి, రెండవది శత్రువులని నిరోధన చేస్తుంది, నిరసిస్తుంది. 2 లాభాలు చక్రం వల్ల. అழகு సౌందర్యము, విరోధి నిరసనము. తానేయా ఇరుక్కుం పరికరమరే వరం భజేల్ ప్రతిబంధకళ్ళుండాలాగిలం కైమేలే తీర్తుకొండు వరిగైక్కు పరికరం ఉండే. ఏమండి, తెచ్చే గరుత్మంతుడున్నాడు, వచ్చే స్వామి ఉన్నాడు, మధ్యలో ఏవైనా అడ్డొస్తే దూరం చేసే చక్రం ఉందండి చేతిలో అని కూడా అర్థం చెప్పుకోవాలి. మనం ఎవరైనా వస్తున్నారనుకోండి, రావడానికి వాడికి దగ్గర బోల్డు డబ్బు ఉంది, ఇబ్బంది లేదు, రావడానికి వాహనాలు ఉన్నాయి, కారులో అవన్నీ ఉన్నాయి. ఇలా ఒక వ్యక్తి రాకని మనం లౌకికంగా ఎలా సమన్వయించుకు చూస్తామో అలా తీసుకొచ్చే గరుత్మంతుడున్నాడు. ఆయన మీద ఎక్కువ వచ్చే స్వామి ఉన్నాడు. ఏవైనా పాపాలు వస్తే పాపాలని నిరసన చేయడానికి చక్రధారిగా వస్తున్నాడు. చక్రం ఉంది. పావి ఎన్ని ఉన్నా ఏం అడ్డుపడింది? నా మహాపాపం అడ్డుపడింది. నా కర్మను ఎవరు తొలగించలేకపోయారు. భగవద్విషయత్తై ఆశయపట్టాది ఇళందారిల్లై గండేర్. భగవద్విషయం మనం అనుభవించాలి అంటే ఎన్నో అడ్డంకులు వస్తుంటాయండి. చిన్న విషయం నుంచి పెద్దదాకా చెప్పడానికి ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. ఇవాళ లేదు, రేపు లేదు, ఎల్లుండి లేదు, ఇలా ఇటువైపు వస్తుంది. వినడానికి ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. ఎవరో వచ్చారండి, ఊళ్ళు వెళ్ళామండి, ఏదో అన్ని రకాలుగా అన్ని సమన్వయించడం జరగడం ఎంత అదృష్టం అండి అది. ఆరే ఆరే తురుజందార్. ఇది 3వ తిరువందాదిలో పాసరం అండి. ఎవరైతే అంటే ఆ బాధ అనేటువంటిది పరమాళ్ళ యొక్క దర్శనముతోటి ఎలా తీరుతుంది అనేటువంటిది ఆళ్వార్లందరూ కూడా అనుగ్రహించారు. పావియే నంజం ఎనకు కరణమాయిరే ఇదిగ అజిక్క వేండెత్తు. పాపం నేను ఇంత పాపిష్టి వాణ్ణి, నా మనస్సు కాబట్టి నన్ను బట్టి
ఇది కూడా ఈ మనస్సు కూడా బాధపడాల్సి వస్తుంది. ఎవరినైనా అంటాం, ఇద్దరం వెళ్ళామనుకోండి ఒక చోటకి, నాకు దొరకదనుకోండి మామూలుగా, అప్పుడు అండం అనమాట, నాకు దొరకదు, నాతో వచ్చావు, నీకు కూడా పోయింది, ఇంకెవరితోనే పెడితే నీకు దొరికేదేమో. ఈ ప్రయోగం ఒకటి ఉంది చూడండి, అలాంటిదనమాట. ఓ మనస్సా, నా మనస్సు అయ్యవు, నాతో పాటు నీకు కూడా తుడిచిపెట్టుకొని పోయింది ఆ అదృష్టము అని అంటారు. ఎలాగట దీనికి పెరుమాళ్ తిరుమలలో కులశేఖరాలు వాళ్ళు అనుగ్రహించినటువంటి ఒక అందమైన ఘట్టాన్ని ఉదాహరణగా చెప్పారండి. అసలు తిరువాయుమర్ చదువుతున్నాము అంటే సకలాళ్వార్ల యొక్క ప్రబంధాలు రిఫరెన్సెస్ ఇస్తూ ఉంటారు నంబిళ్ళయ్య గారు. ఆయన గొప్పతనం అదంతా. పెరుమాళ్ తిరుమలలో ఇచ్చారు చూడండి, నందన్ పెత్తన నల్వనై ఎల్లా నంగోల్ కోన్ వసుదేవన్ పెత్తిలనే, చాలా అద్భుతమైన రిఫరెన్స్ గా చెప్పారు దీన్ని. ఉయ్యాల్లో కృష్ణుడు పడుకొని ఉన్నాడండి, అందరూ వచ్చి చిన్నప్పుడు అప్పుడప్పుడే మాటలు వస్తాయి, అత్త తాత అంటుంటారు. అది ఎక్కిరాల కృష్ణమాచార్య గారు అందంగా చెప్తారు ఒక పద్యం, చాలా ఇష్టం నాకు. అత్త అత్త అనగా ఐశ్వర్యమని అండ్రు, తాత తాత అనగా ఆయువండ్రు, అత్త తాతలకు ఆద్యంతములు లేవు, బాలకృష్ణు పలుకు పలుకులందు. అత్త అత్త అంటే ఆయుష్, ఆహా ముందు అత్త అన్నాడండి వీడు చిరంజీవిగా ఉంటాడు అంటారు. తాత తాత అంటే ఐశ్వర్యం అండి అంటారు. ఇంతగా ఉయ్యార్లా ఉన్నవాడు అత్త అన్నాడా తాత అన్నాడా? అత్త తాతలకు ఆది అంతములు లేవు. వాడు ఆ చేర్చలేదు, రెండో తా చేర్చలేదు, ఒక్కక్షరమే అంటున్నాడు, తా 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 అంటున్నాడు అంతే. వాడు దాన్ని వాళ్ళ అత్త వచ్చేసి అబ్బో నన్ను అన్నాడు రోయని మనకి గజ్జలు కాళ్ళకి ఏవో అన్ని చేయించేస్తుంది ఆనందంతో ఆవిడ. తాతగారు వచ్చేసి ఆస్తులు, మెడలో బంగారాలు, నగలు అన్ని వేసేస్తారు. అత్త తాతలకును ఆది అంతములు లేవు, బాలకృష్ణ పలుకు పలుకులందు. అలాగా ఒక్కొక్కటే అడుగుతాం. పిల్లలు ఉయ్యాల దగ్గరికి వెళ్ళి నీ ముక్కేదమ్మా అంటాం. అంటే వాడు ఇలా తిప్పి ఇలా తిప్పి ఇలా తిప్పి, అయ్య బాబాయ్ మా వాడికి అన్నీ తెలిసిపోయి ముక్కు చూపించేశాడు. ఆ ఇన్సిడెంట్ ని తీసుకున్నారండి శేఖరాళ్ళ వారు పెరుమాళ్ తిరుమలలో. ఆయన అంటారు, మీ నాన్నేడమ్మా అని అడిగారు. అడిగితే ఇలాగా అడుగో అని వసుదేవుడు నందగోపుడు కేసి నందుడి కేసి చూపించట. దేవకీదేవి వాళ్ళ ఇంట్లో కూర్చొని అనుకుంటోంది, మీ నాన్నేడమ్మా అంటే నందుణ్ణి చూపిస్తాడు గాని వసుదేవుణ్ణి చూపించడు కదా కృష్ణుడు. ఈ పాపిష్ఠురాల్ని కట్టుకోవడం వల్ల వసుదేవుడికి కూడా అదృష్టం పోయింది. సరిగ్గా అది ఇక్కడ అలా తీసుకొచ్చి ఏదో బంగారాన్ని అక్కడ ఎందులోనో పొదిగినట్లుగా పెట్టారు అన్నమాట. ఏమిటి మనసా మనసా, ఇంకెక్కడైనా ఉంటే నువ్వు బతికేదానివేమో, ఆయన కనపడేవాడేమో, నాకు నాతో తోడు చేసుకొచ్చావు, నాతో పాటు నీకు కూడా లేకుండా పోయి. ఎలాగా? నన్ను కట్టుకోవడం వల్ల వసుదేవుడికి మా నాన్న అని కృష్ణుడు చూపించే అదృష్టం లేకుండా పోయింది. చాలా అందమైనటువంటి ఆ భాగ్యానికి నోచుకోలేదు. ఎందుకు నోచుకోలేదు? నేను పాపిష్టిదాన్ని, దేవకి అనుకుంటోంది, నేను పాపిష్టిదాన్ని, నన్ను కట్టుకున్నాడు కాబట్టి ఆయనకు కూడా అదృష్టం లేకుండా పోయింది. అంటే అలాగే ఒక ఇద్దరు ముగ్గురిది చెప్పారండి. నందన్ పెత్తన నల్వినయ్యిల్లా నంగళ్ కోన్ వసుదేవన్ పెత్తిలనే. నందుడు చేసుకున్నటువంటి ఆ భాగ్యాన్ని వసుదేవుడు చేసుకోలేకపోయాడు కదా. నన్ను కట్టుకోవడం వలన తమప్పనాన ప్రాప్తియొత్తిరుక్క. ఇద్దరు తండ్రులే, సమానమే, కానీ సుకృతం పన్నాద ఎన్నై కైపిడి కయ్యిరే. నా చేయి పట్టుకొని పెళ్లి చేసుకున్నాడు వసుదేవుడు. అంటే ఈ దౌర్భాగ్యురాల్ని పెళ్ళాడాడు. అందువల్ల తండ్రి అనిపించుకునే అదృష్టం కృష్ణుడు తనకేసి చూపించే అదృష్టం లేకుండా పోయింది. వసుదేవరి ఎందుదెన్ను మా పోలే అని బాధపడినట్లుగా ఒకటి దేవకీదేవి బాధని చెప్పారు. రెండోది మమైవ దుష్కృతం కించిత్ ఎన్నా పోలే. సుందరకాండలో ఆవిడ మమైవ దుష్కృతం కించిత్ మహదస్తిన సంశయ సమావపి తౌ యన్మాం నా సమర్థావపి యన్
యన్మాం నావేక్షేతే పరంతపౌ సమర్థావపి రాపు పడలేదు. అది అయ్యో నేనెంత మహాపాపం చేసుకున్నానో, రామలక్ష్మణులు అంత శక్తివంతులై ఉండి కూడా నన్ను రక్షించకుండా ఊరుకున్నారు అనుకుంటుంది సీతాదేవి అని సీతాదేవి యొక్క విశేషాన్ని ఒకదాన్ని రెండవ దాన్ని కూడా చెప్పారు. పులంబా నంజానది కాణపరాగ ఇഴవోడే కూడిప్పడా. ఇక్కడికి ఆగుదాము, ఇంకా ఇంకో పావుగంట చెప్పుకుంటే గాని ఇది పూర్తి కాదు. కాబట్టి ఇలాగా నమ్మాళ్వార్లు ఈ పాసురంలో ఇంద్రియాల గురించి పక్కన పెట్టి నేను చేసుకున్నటువంటి మహాపాపం వల్ల ఆ భగవద్ అనుభవం నాకు కలగట్లేదు అని ఒక్కొక్క పిలుపు పిలవడం, అయ్యో 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 అని దుఃఖించడం, అలా తప్పించిపోతున్నారు ఈ ముడియానే అనేటువంటి తిరువాయిమొழிలో 7వ పాసురం. ఆవియే ஆரமுதே என்னை ஆளுடை தூவியம் பழ்வுடையாய் சுடர் நேமியாய் பாவியே நெஞ்சம் புலம்ப பல காலும் கூவியும் காணப்பெற்றேன் உனகோலமே தேவேசம் கோலநாதம் ரதயித மனசம் பத்மநாபம் ரமேశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరోయోగి భట్టారకౌ చ గోవిందం కూరనాదేన చ సహ కురు కేశేందు సింధుం యతీంద్రం మాలాధృత్యమునార్యో మమ హృది నిదదే రామ పద్మాక్షనాథ తిరువరుణ్మాల్ சேனை முதலே செடகோபன் நாதமுனி சேரு இயக்கொண்டார் மணக்கால் நம்பி சென்றாமள வந்தார் குருமாலாதரர் குருகைப்பிறார் அம்பா மெதிராசர் கோவிந்தர் பூரேசர் பட்டர் வேதாந்தமுனி இரு கண்ணற்கங்குடைய நம்பிள்ளை இவர் ஈழனித்தற்கே எந்த மாதவர் பற்பனாபர் இவர் அருளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலை ஆழ்வார் பதங்கள் முன் சேர்ந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜார்ய தாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீசைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாத லப்த பரம பிராப்ய கைங்கரியசாலினே శ్రీశైలేశ దయాపత్రం దీభత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం ముని வாழி திருவாய்மொழி பிள்ளை மாதக வாழ்வாழும் மனவாழ மாமுனியின் வாழியவன் மாறும் திருவாய்மொழி பிள்ளை மாநிலத்தோர் தேரும்படி உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்ஹகிரி தேசிக பாது சேவா பிராப்தாகில திரௌட வேத ரகசிய ஜாதம் ஸ்ரீ கௌதமான்வயஜமாசிரித பாகதேயம் गोपालदेशिकमहं शरणं प्रपद्ये कौशिकान्वय सञ्जातं वेङ्कटार्यतनोभवन् वेदान्ताचार्य सत्शिष्यं उडैवर्लमहं भजे श्रीमद्वेङ्कटरङ्गार्य शिष्यं सत्शिष्य सेवदिं श्रीलक्ष्मणार्य विबुधं संश्रये धीविदीप्तये। ओम अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण।